మరి కావాలండి జగన్మోహన్ రెడ్డి ఆయన అంటాడు, ఆయన పని పాట ఏముందో ఏమి లేక అటు ఇటు తిరుగుతూ అట్టాగా అంటాడు. ఆయన ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు అన్నిటి పరిస్థితి ఏంది? ఆయన ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ల పరిస్థితి ఏంటి? డాక్టర్ గారిని కాళ్ళు చేతులు కట్టి బట్టలు తీసి నుంచోబెట్టారు కదా వైజాగ్లో. అప్పుడు పరిస్థితి ఏంది? అప్పుడేం పరిపాలన పెట్టాలా? పేకలు కోసారుగా రోడ్ల మీద, వాళ్ళ పరిస్థితి ఏంది? ఆయన ఇప్పుడు మొత్తం గాడి తప్పుందని చెప్పేసి అంటున్నారు. గాడి తప్పదు అలా తప్పదండి, ఆయనకి ఏం పని పాటలేదు, పిచ్చెక్కి అట్టగా వస్తుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే 1,13,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళారు ఓ పక్క ఉంటాయి, కానీ ఇంకెంత ఉన్నా కూడా తెలియని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేయగలని భావిస్తారని. చేయగలరు అంటే ట్రై చేస్తాడు ఆయన, అడ్మినిస్ట్రేటరు చేయగలుగుతాడని అనుకుంటున్నాం. చేయకపోతే నెక్స్ట్ టైం ఆయన ఎఫెక్ట్ దాన్ని చూపిస్తారు ప్రజలు. దాని గురించి మనమేముంది? అంటే అమరావతి అయితే అవుతుందండి, పోలవరం అవుతుంది, అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. 4 రోజులు అటు ఇటుగా 2 కడతారు. పోయినసారి ఆయనకు ఓట్లు వేసి ఉండుంటే ఆ 2 ఈ పాటికి అయిపోయాయి, దాంట్లో డిస్కషన్ ఏం లేదు. సరే మన వాళ్ళు ఆయన ఏదో బిర్యానీలు పలావులు అంటున్నారు, కానీ ఆయన పెట్టిన పన్నం నచ్చగా బిర్యానీల కోసం పరిగెత్తే బొక్కబార్లు పడ్డారు. పలావులు బిర్యానీలు ఈయన పెడతానన్నాడు, పెడతానంటే అందరూ ఎంప్లాయీస్ వీళ్ళు ఎగేసుకుంటూ పోయి లఘువులో గంట పరిగెత్తారు. దోలు తీరినాక అందరూ దారికి వచ్చారు. అది అంతకంటే ఏం లేదు చెప్పడానికి. అక్కడ ఏమండి, మనం పచ్చిబూతులు తిట్టకూడదని పక్క వరస్ట్ ఫెలో. అది మనం చెప్పాలి, ఆయన తోబుట్టులు ఇద్దరు చెప్పారు వీధివాడ ఎక్కి. మనం చెప్పేది దానికి? మా బాబుని చంపాడయ్యో అని తిరిగింది ఆవిడ సునీత. నేను పీకుడుగా అంటాడు, ఏం బీకాడు? 5 ఏళ్ళు ఏం బీకాడు? డీజీపీ చేతిలో ఉన్నాడు. అన్న లవంగం సవాంగం అంట లవంగం వాళ్ళందరినీ డీజీపీని చేశాడు. వాళ్ళందరూ ఏం బీకారు? 5 ఏళ్ళు ఉన్నారు కదా. అవినాష్ని తీసుకొచ్చి అవినాష్ రెడ్డిని కర్నూలులో సిబిఐ వాళ్ళు వస్తే ఎదురు కేసు పెట్టాడు. ఈయన రాష్ట్రపతి పరిపాలన కావాలా? అది ఈయన ఎక్కే మన దరిద్రం పోతుంది. రాష్ట్రాన్ని తీసుకెళ్ళి పక్కనే బందరకు దగ్గరే సముద్రం ఎత్తి అందులో కొదేస్తే దరిద్రం పోతుంది. అంతకంటే ఏముంటుంది? అంతకంటే ఇంకా అనడానికి ఏముంటుంది? అంత అడ్మినిస్ట్రేటర్ అయితే ఈ ఇసుక దరిద్రం ఏంటి ఈ రాష్ట్రానికి? ఏ గనులు చూసినా అయ్యేంటి? ఫైల్స్ తగలబడతాలేంటి? ఈ ఫైల్స్ తగలబడతాలేంటి? ఏం చేశాడు ఈయన? కరెక్ట్ అయిన అడ్మినిస్ట్రేషన్ పలానా డిపార్ట్మెంట్లో చేశాడని చెప్పాడు. ఆయన పంచదేంటి? మిమ్మల్ని కూర్చోబెట్టినా మీరు అమ్మి తాకట్లు పెట్టి మీరు పంచుతారు, నన్ను కూర్చోబెట్టినా తాకట్లు పెట్టి మేము పంచుతాం. ఆయన పంచేది ఏంది? నన్ను కూర్చోబెట్టిన సీఎం పోస్ట్లో రోజుకొకటి ఇదే ఈ పక్కన ఏదో డిపార్ట్మెంట్ బిల్డింగ్ ఉందిగా, రేపు తాకట్టు పెట్టేది, ఆ డబ్బు తీసుకొచ్చేది, వీళ్ళందరూ పంచేది. ఏముందని పంచడానికి ఎవడైనా పంచుతాడు, మీరు పంచలేరా? 2 చేతులుండి సంతకం పెడతాం వచ్చిన ప్రతివాడు పంచుతాడు. దానికి పంచేదానికి ఏముంది? పంచేటప్పుడు మనం సంపాదించి పంచాలా. ఇప్పుడు మీ నాన్నగారు 100 ఎకరం ఇచ్చాడు అనుకోండి, మీరు ఊరికే పంచడం పెద్ద గొప్ప ఏముంది? మీరు సంపాదించి పంచండి. ఆయన పంచాడుగా నిన్న ఐఐటికి సంపాదించి పంచాడు. వాళ్ళ నాన్నగారు ఇస్తే పంచలా. చెన్నై ఐఐటికి 228 కోట్లు ఇచ్చిన ఆయన సంపాదించి పంచాడు. వాళ్ళ నాన్న ఇస్తే ఏం పంచలా. ఆయన ఒక మాట అన్నాడు, నా అక్క చెల్లెలు ఓట్లేమైపోయింది. అక్క చెల్లెం లేదు, తోటకూర కట్టలేదండి, ఏమీ లేదు. బయట పడితే కార్లు ఎత్తేస్తాడేమో, మళ్ళీ ఇళ్ళ మీద పడతారేమో భయంతో ఎవడో నోరెత్తలా. అక్క చెల్లెమ్మలే చక్క చెల్లెమ్మలేదు, అందరూ తోలు తీసి అండేశారు. కనపడుతుందిగా. ఆయన గెలిస్తేనేమో ప్రజల మద్దతు, యువతలాళ్ళు గెలిస్తేనే ఈవీఎంలు ట్యాంపరింగ్. అది చేత కాలేదా మోడీ గారికి? మరి ఈయన చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈవీఎంలు ట్యాంపర్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు మోడీ గారికి ఆయనే చేసుకుంటాడుగా. ఈ చంద్రబాబు నాయుడు గారి మీద బీహార్ నితీష్ కుమార్ గారి మీద డిపెండ్ అయ్యేళ్ళ చుట్టూ తిరగడం ఎందుకు? ఆయనే చేసుకుంటాడుగా. మరి దానికి అంటే ఏది చేసినా సెంట్రల్ గవర్నమెంటేగా ట్యాంపరింగ్ చేసేది. మరి అది వాళ్ళు చేయగలిగినాడు, ఇక్కడ ఈయన చేయించగలిగింది అక్కడ ఆయన చేసుకోలేడా? ఏమండి, ఇవన్నీ అన్నెసరీ. ఆయనకి పబ్లిక్ మీద ఎంత ప్రేమ లేదు. పోయినసారి 40% ఓటింగ్ వచ్చిందంటే ఏదో ఉచితాలు లేని బేద బిక్కి ఏదో ఉంటారు, వాళ్ళకి అందిని అది అప్పు చేశారా తప్పు చేశారా వాళ్ళకి అనవసరం, నాకు ఇచ్చారా లేదా అనే దూరంలో ఉన్నారు. వేశారు. ఆ వేసినవి మొత్తం ఈసారితో అవి కూడా రావు. ఎందుకు రావంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 23 పోస్టులు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఈయన 3-4 లాక్కుపోయాడు. గెలిచిన 23లో 3-4 లాక్కుపోయాడుగా. గుంటూరు ఆయన ఒక ఆయన, వైజాగ్ ఆయన ఒక ఆయన, గన్నవరం ఆయన ఒక ఆయన లాక్కుపోయాడుగా. కర్ణం బలరాం గారిని 4 లాక్కుపోయాడు. 19 మిగిలిన యుద్ధం చేశాడని ప్రజలు నమ్మారు. చేశాడో చేయలేదు పక్కన పెట్టాలని ప్రజలు నమ్మారు. అక్రమంగా అరెస్ట్ చేశారని నమ్మారు.
నువ్వు కూడా అలాగే యుద్ధం చేస్తున్నా నిన్ను నమ్మాలంటే నువ్వు ముందు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడు. నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఎవడిస్తాడు? ప్రజలు ఇవ్వాలా? ఎవడిస్తాడు? ప్యాలెస్ ముఖ్యమంత్రి ప్యాలెస్ బయటికి రాలేదు, ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు మీకు ఇంకోటి అర్థం కావట్లా. అప్పుడు కూడా వేరే ముద్దులు పెట్టాడు వాటేసుకుని, నెత్తి మీద ముద్దులే పెట్టాడా, వాటేసుకున్నాడా, మౌత్ కీసులు కూడా ఇచ్చాడు. అవి కూడా ఉన్నాయి, నేను చూసా వీడియోల్లో. మౌత్ కీసు ఒక ముసలావిడ మరీ ఎక్కువగా ఆవిడ అంత టెంప్ట్ అయిపోయి ఈయనకి మౌత్ కీసు ఇస్తే ఈ బాడీ గార్డు లేకలేక వచ్చారు. ఈ మౌత్ కీసు గాళ్ళు అందరూ ఏంటంటే అప్పుడు ఏదో చూసుకున్నారు. ఇవాళ మరి బయటికి రా, వచ్చి తిరిగితే నీకు మద్దతు ఉందనుకో, ప్రజల మద్దతు, నెక్స్ట్ టైం గెలువు. నీకు రాష్ట్రపతి పరిపాలన కావాలి, ఏదైనా అర్థం లేకుండా ఆయన ఏదో అంటారులే, మనం అనకూడదులే, కానీ నా వయసు రీత్యా కూడా నేను మాట్లాడకూడదు అనిపించాడని. ఇక పీక్కి వెళ్ళి ఉంటుంది ఆ పిచ్చి. అంతకు మంచి ఏం లేదు. లేకపోతే గట్టిగా గవర్నమెంట్ ఇవాళ తారీఖు ఎంత అండి? ఇవాళ ఎంత 9, ఇంకా 2 నెలలు అవ్వాలా, 60 రోజులకు రాలా. 12వ తారీఖు ఆయన అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చి 12 గెలవటం 4ని గెలిచి ఉండొచ్చు, ప్రమాణ స్వీకారం 8నో 10నో చేసినట్టుండాడు. ఆయన చేతికి తాళాలు వచ్చింది 12.5 2 నెలలు కాల. ఈ 2 నెలలకే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలా. మరి ఈయన చేసిన పనులు ఎన్ని పెట్టాలా? ఈయన గవర్నమెంట్లో ఎన్ని పెట్టాడు, ఎన్ని చేశాడు ఈయన? అవన్నీ ఏం పని పాటలేని మాటలండి. మనకు టైం వేస్ట్. సరే మీ వృత్తి అది కాబట్టి మీరు తప్పదలే, కానీ మాకు టైం వేస్ట్ అవన్నీ.